కూటమి ప్రభుత్వం ఆక్వాను సంక్షోభంలో నెట్టేస్తుందని, గత ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితిలో ఆక్వా రైతులను ఆదుకుందని కోనసీమ ఆక్వా రైతు సంఘం సభ్యులు గుర్తు చేశారు. ఆక్వా రైతుల సమస్యలు, వాటి పరిష్కారంపై చలో వీరవాసరం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సదస్సుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కోనసీమ ఆక్వా రైతు సంఘం సభ్యులు 100 కార్లతో తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్లతో సంబంధం లేకుండా రూపాయిన్నర సబ్సిడీతో కరెంటు ఇస్తామని చెప్పారని, తీరా గెలిచాక ఆ మాటే కూటమి ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు. ఆక్వా రంగంలోని వ్యాపారస్తులంతా ఒక సిండికేట్గా తయారై ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధం పేరు చెప్పి రొయ్య కొనుబడి ధరలను తగ్గించేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, గత కొంతకాలంగా ఆక్వా పరిశ్రమ చాలా కుదేలయ్యి ఉంది. ఇది ఇంటిలీటరమే ఉంది. కానీ మీరు ఎలక్షన్ లో భాగంగా, క్యాన్వాస్ లో భాగంగా వచ్చినప్పుడు ఆఖరి చెరువు వరకు నాన్ ఆక్వాజోను లేకుండా ఆఖరి చెరువుకు రూపాయిన్నర సబ్సిడీ ఇచ్చుంటానన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకపోవడం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం గ్రహించాలి. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ 25% ట్యాక్స్ ఆగస్టు నెలలో ఎత్తే, అది ఏప్రిల్ నెలలో ఎత్తే ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ అవుతే ఈ 2-3 నెలల్లోనే రైతుల జేబుల్లోకి రావాల్సిన 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు ఇంచుమించుగా దళారీగా జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ వేరేది ఏదో రైతుకి ఎప్పుడు మీద పడేటట్టే జరుగుతుంది. రైతు ఆశాజీవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుకి అది చేస్తాం ఇది చేస్తామని ప్రభుత్వం వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుని మాత్రం చిన్న చూపు చూడటం మాత్రం ప్రతి ప్రభుత్వం చేస్తానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో భాగంగా మళ్ళీ ఈ ఎగుమతులు జరగమని రైతుల్ని భయాందోళనకు గురి చేసి ఈ పార్సల్ హార్వెస్ట్ చేయమని చెప్పేసి ఒత్తిడి చేయడంతో విపరీతంగా పార్సల్ హార్వెస్ట్ చేస్తే రేటు మళ్ళీ 100 నుంచి 50 కౌంట్ దాకా, టన్నుకు 30 నుంచి 40 వేలు, 40 కౌంట్ నుంచి 20 కౌంట్ దాకా టన్నుకు 60 నుంచి 70 వేలు తగ్గించి ఖరీదులు చేయడం జరుగుతుంది. కానీ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఏపీ సెడా కో చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కానీ, ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఖచ్చితంగా ఏంటంటే ఈ యుద్ధం మాకు ఏ విధంగా సంబంధం లేదని వెంకటరామరెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మాట్లాడారు. కానీ రైతు పక్షపాతిగా మాట్లాడలేదని మాత్రం చెప్తాను. ఎందుకంటే అందరూ ఒకేసారి పట్టుబడి జరిగితే రేట్లు ఎత్తుకు తగ్గవబ్బాయి అని చెప్పేసి అని మాట్లాడాడు వెంకటరామరెడ్డి గారు. అది 100% తప్పని చెప్తున్నాం. కానీ గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఆ రోజుల్లో ఈ ప్రభుత్వ అధికారుల చేత ఆన్లైన్ పెట్టి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టి మొత్తం ఆఖరి కేజీ దాకా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితి కానీ జరగకపోయి ఉంటే ఈవేళ ఆక్వా పరిశ్రమ కనుమరుగై ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో నా వేళ వెంకటరామరెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పాలంటే, ప్రభుత్వం తరపుని మీరు అధైర్యపడద్దు, ఎవరో పార్సల్ హార్వెస్ట్ చేయొద్దు, యుద్ధం గారికి దీనికి సంబంధం లేదు. మాది ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ కి సంబంధించిన ఈ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో రేటు తగ్గితేనే తగ్గాలి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా యుద్ధాన్ని సాక్ష్యాలు చూపించి మళ్ళీ కొన్ని వేల కోట్లు ఈ ఎక్స్పోర్టర్ దోయటం జరిగింది. కానీ దయించి ప్రభుత్వం వారి ఈసారికైనా సరే ఆక్వాజోను, నాన్ ఆక్వాజోను లేకుండా మిగిలిన అందరు రైతులకి కూడా సబ్సిడీ వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రమేష్ రాజు, మాది అమలాపురం. మేము గత 30 సంవత్సరాల నుంచి ప్రాన్ కల్చర్ చేస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఆక్వా మీద కింద నుంచి పండించే రైతు మీదే పడుతుంది తప్ప అది ఎవరో ఆ లాస్ ఎవరో బేర్ చేసుకోవట్లేదు, ఇండస్ట్రీలు ఎవరో బేర్ చేసుకోవట్లేదు. మన సీడ్ కాడ నుంచి ఫీడ్ కాడ నుంచి మెటీరియల్ అమ్ముకునే వరకు ఒకరి చేతిలోనే ఉంటుంది. అది రైతులు అనేక మంది అనేక వర్గాల నుంచి వచ్చి రైతులు పండించిన దాన్ని ఏదో సాగు చెప్పి ఆ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఒకవేళ రేటు ఉన్నప్పుడు రైతు దగ్గర సరుకు లేనప్పుడు రేట్లు ఇస్తున్నారు. సరే అని చెప్పి రైతు మళ్ళీ ఫస్ట్ నుంచి కల్చర్ మొదలు పెట్టి పెద్ద ఎత్తున అన్ని చేసేసరికి రైతుల దగ్గర మెటీరియల్ వచ్చేసరికి రేటు 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించేస్తారు. ఒక సాగు అంటే కాదు, మన ట్రంప్ సుంకం పెరిగిందని, సుంకం పెంచాడని చెప్పి 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న రేటును తగ్గించారు.
అలానే ఎవరో కూడా సుంకం కట్టలేదు. అవన్నీ కూడా ఆన్లైన్ లో అన్ని కూడా అంతా రైతులు తెలుస్తున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే తర్వాత సుంకం తీసేశాడు, అలానేమి రేటు పెంచలేదు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి మనకి సంబంధం లేదు, ఈ వారికి మనకి రైలు ఎగుమతికి సంబంధం లేకపోయినా సరే మళ్ళీ 30-40 రూపాయలు మళ్ళీ ఇప్పుడు రేటు ఉండి కూడా తగ్గించారు ఆ సాకు చెప్పి. ఏదైతే ఏమైంది, ఏదొచ్చినా ముందు రైతు మీద ఈ భారం పడుతుంది. అందుచేత రైతులందరూ ఈసారి పెద్ద ఎత్తున చెలో నిరాశన కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇక్కడ కోనసీమ జిల్లా నుంచి కాకినాడ జిల్లా నుంచి మొత్తం అంతా కలిపి ఒక 100 కారులతో ఈ ఏరాసులు చెలోదానికి ఇప్పుడు మేము ఇప్పుడు జస్ట్ బయలుదేరుతాం. ఇప్పుడు మీటింగ్ జరిగిన తర్వాత సదస్సు తర్వాత రైతుల కార్యదర్శి ఏంటన్నది మొత్తం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని